హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ టెక్ వ్లాగ్స్. ఒకప్పుడు హర్రర్ మూవీస్ విపరీతంగా వచ్చేవి. ఎప్పుడైతే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ట్రెండ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వీటి ప్రభావం అయితే తగ్గుకుంటూ వచ్చింది. ఎగ్జాక్ట్ 1 ఇయర్ బ్యాక్ మసూదా అనే మూవీ వచ్చి సూపర్ హిట్ అయితే అందుకుంది. మళ్ళీ ఇన్నాళ్లకు పిండం అనే టైటిల్తో ఒక మూవీ మన ముందుకు వచ్చింది. ట్రైలర్ ద్వారా కొంచెం బజ్ని అయితే క్రియేట్ చేయగలిగాడు డైరెక్టర్. పిండం అనే టైటిల్ని పెట్టి దానికి ది స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్ అనే సబ్ టైటిల్ని అయితే పెట్టారు. మరి టైటిల్ తగ్గట్టు ఇది భయపెట్టిందా? టైటిల్ పెట్టినంత ఈజీ కాదు కదా దాన్ని నిలబెట్టుకోవడం. అసలు ఈ పిండం కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్టోరీలకు వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చిందనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఈ మూవీలో అన్నమ్మగా ఈశ్వరీరావు గారు అయితే నటించారు. ఈశ్వరీరావు అంటే ఎవరికి తెలియకపోవచ్చు, ఈవెన్ నాకు కూడా తెలియదు. రివ్యూ చేయాలి కాబట్టి ఆ ప్రయత్నంలో తెలుసుకున్నాను. తినే ఈశ్వరీరావు ఫెమిలియర్ ఫేసే, కానీ మనకు పేరు తెలియదు అంతే. అన్నమ్మ తన తండ్రి ద్వారా వచ్చిన తాంత్రిక శక్తులను నేర్చుకొని ఎవరింట్లోనైనా ఆత్మలుంటే ఎవరినైనా ఆత్మలు వశపరుచుకొని వాళ్ళను బాధింపజేస్తుంటే వాటి నుంచి విముక్తి కలిగించి వాళ్లకు సహాయం అయితే చేస్తుంది. అది తెలుసుకొని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అవసరాల శ్రీనివాస్ తన దగ్గరికైతే వస్తాడు. ఆ క్రమంలో 1990లో తను సాల్వ్ చేసిన ఒక కేసు గురించి తనకైతే వివరిస్తుంది. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికి సవాల్ వేసిన ఆంటోనీ స్టోరీ అది. 1990లో శుక్లాపేటలోని ఒక రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేస్తుంటాడు ఆంటోనీ. ఆయనే శ్రీరామ్. తన భార్య ఖుషిరవి ప్రెగ్నెంట్తో ఉంటుంది. అండ్ వీళ్ళకు 2 పిల్లలు కూడా ఉంటారు, సోఫీ, తారా. వీళ్ళతో కలిసి ఊరి చివరన ఉండే ఒక పాడుబడ్డ ఇంటిని తక్కువ ధరలో కొనుగోలు చేసి దాంట్లో నివసిస్తూ ఉంటారు. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మేరీకి తప్ప ప్రతి ఒక్కరిని అక్కడ ఉండే ఆత్మలు అనేవి భయపెడుతూ ఉంటాయి. ఆ భయంతో వాళ్ళు ఇళ్లను ఖాళీ చేద్దాం అనుకుంటారు, కానీ ఖాళీ చేయలేకపోతారు. ఆత్మలు వాళ్ళని ఖాళీ చేయనియవు. అలాగే ఇంట్లో కూడా ఉండలేరు వాటి భయానికి. అసలు ఈ ఆత్మలు ఎవరివి, వాటి నుంచి ఎలా తప్పించుకుంటారనేదే మిగిలిన స్టోరీ. హర్రర్ లో 2 టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. ఒకటి హర్రర్ విత్ కామెడీ అండ్ ఓన్లీ ప్యూర్లీ హర్రర్. ఇది 2వ రకానికి సంబంధించింది. ఓన్లీ హర్రర్ బేస్డ్ తీసుకొని ఈ స్టోరీ అయితే రచించాడు డైరెక్టర్. ఇలాంటి మూవీస్ హిట్ అవ్వాలంటే ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప హిట్ అనేవి కావు. ఇలాంటి మూవీస్లో స్టోరీ కూడా అంత కొత్తగా ఏం ఉండదు. ఉన్న స్టోరీని అటు ఇటు తిప్పి చూపిస్తుంటారు. ఇంతకుముందు చూసిన చాలా సినిమాలో ఈ సీన్స్ అనేవి మనం చూసినట్టే అనిపిస్తుంది. స్టోరీ ఎలా ఉన్నా కూడా దాన్ని ఎలా ప్రజెంట్ చేశారు అన్న దాన్ని బట్టే మూవీ రిజల్ట్ అనేది ఆధారపడుతుంది. అయితే ఈ స్టోరీ ప్రజెంటేషన్లో కొత్తదనం ఏమంతా లేదు అనిపిస్తుంది. ఊరి చివర పాడుబడ్డ ఇల్లు, ఆ ఇంట్లో ఎవరు వాడకుండా లాక్ చేయబడ్డ రూమ్, ఆ రూమ్లో ఆత్మలు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది మూవీస్లో ఇలానే ఉంటుంది. ఇలాంటి మూవీస్లో అసలు ఆత్మలు ఎవరివి, వాటి ఎజెండా ఏంటనేది ఇంపార్టెంట్. శ్రీరామ్ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, కొంచెం విచిత్రంగా ప్రవర్తించడం, కొన్ని సీన్స్తో భయపెట్టే ప్రయత్నం అయితే చేశాడు డైరెక్టర్. రూమ్లో నుంచి సౌండ్స్ రావడం, కుర్చీ కాలడం, కొన్ని వస్తువులు ఊగడం లాంటివి పదే పదే రిపీట్ అవుతుండడంతో కొంచెం లాగైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇలా వీళ్ళు భయపడుతుండగా వీళ్ళకు అన్నమ్మ గురించి తెలుస్తుంది. తనను కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాడు శ్రీరామ్. ఇంటర్వెల్లో వచ్చే సీన్స్తో సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందో అన్న కొంచెం ఆసక్తిని అయితే క్రియేట్ చేయగలిగాడు డైరెక్టర్. తాంత్రిక శక్తులపై అవగాహన ఉన్న అన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆత్మలను కనిపెట్టడం, వాటిని ఇంట్లో నుంచి పంపించడానికి రంగంలోకి దిగడంతో కథ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. తనకున్న శక్తుల వల్ల అన్నమ్మ ఆత్మలతో మాట్లాడుతూ వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఈ ఆత్మలు అనేవి అంతకుముందు ఆ ఇంట్లో వాళ్ళని భయపెట్టినట్టే అన్నమ్మని కూడా భయపడతాయి ఆత్మలు. ఆత్మలను వెళ్ళగొట్టడానికి క్లైమాక్స్లో వచ్చే సీన్స్ అంత కొత్తగా ఏమి అనిపించదు. ఇంతకుముందు ఇలాంటి మూవీస్ చూడని వాళ్ళకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇంకొంచెం బెటర్గా తీయొచ్చనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కొన్ని సీన్స్ అయితే మరీ తీసిపారేలాగా తీశాడు డైరెక్టర్ అయితే. ఇక ఈ మూవీస్లో పాజిటివ్ వచ్చేసి శ్రీరామ్ అండ్ ఖుషి రవి మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఫ్యామిలీగా చాలా న్యాచురల్గా నటించారు. ముఖ్యంగా శ్రీరాముని తీసుకుంటే హర్రర్ సీన్స్లో తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా పలికించాడు. ఆ సినిమాకు కొంచెం ప్లస్ అయ్యేలాగా ఉంటాయి. అలాగే ఖుషి రవి కూడా ప్రెగ్నెంట్తో 2 పిల్లల తల్లిగా
తనకున్న పాత్ర పరిధి మేరకు నటించిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ఇంపార్టెంట్ పాత్ర వచ్చేసి అన్నమ్మ. తనే ఇంపార్టెంట్. తను ఈ పాత్రకి ఒదిగిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ అక్కడక్కడ తను కూడా భయపడ్డట్టు ప్రవర్తిస్తుంది. అది కొంచెం కేర్‌ఫుల్‌గా తీసుకుంటే బాగుండేనది నాకు అనిపించింది. కానీ తిను మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేసింది. మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఈ ముగ్గురి మధ్య తిరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా స్కోప్ బాగానే ఇచ్చాడు. తాంత్రిక శక్తులున్న మహిళగా ఈశ్వర్‌రావు గారైతే బాగా నటించారని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల నటన కూడా చాలా బాగా ఉంది. ముఖ్యంగా వాళ్ళ చిన్న కూతురిని తీసుకుంటే, చిన్న కూతురిని ఆత్మ అనేది ఆవహిస్తుంది. ఆత్మ ఆవహించినప్పటి నుంచి తన ప్రవర్తన కొంచెం తేడాగా ఉంటుంది. ఆత్మ వచ్చే టైంలో తను ప్రవర్తించే తీరు కొంచెం భయం కలిగించే విధంగా ఉంటుంది. ఆ సీన్స్ కొంచెం పేలాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమాల్లో మ్యూజిక్ కూడా పెద్దగా స్కోప్ ఏముండదు. అంటే ఎంత భయపెట్టినా కూడా ఆల్రెడీ ఇంతకుముందు మూవీస్‌లో రిపీట్ అయిన బీట్సే ఉంటాయి. అదే మ్యూజిక్ ఉంటుంది. పెద్దగా స్కోప్ అనేది ఉండదు హర్రర్ మూవీస్‌లో. ఇంకా మైనస్ సంగతికొచ్చేసి డైరెక్టర్ చాలా సీన్స్‌లో పీక్‌కి తీసుకెళ్లాల్సిన టైంలో మధ్యలోనే ఆపేసాడన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మరి బడ్జెట్ ప్రాబ్లమా లేదా వీఎఫ్ ఎఫెక్ట్స్ చేయలేకనో అర్థమైతే కాలేదు. నాకైతే ఆ ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా స్టోరీ పైన, స్క్రీన్ ప్లే పైన ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెడితే బాగుండేది. ఇక ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా మూవీ గురించి. ఇక మూవీ బాగుందా లేదా అనైతే మరీ అంత తీసి పారేసే సినిమా అయితే కాదు. ఒకసారి వెళ్లి మీకు ఫ్రీ టైమ్ ఉంటే చూసి రావచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అయితే. మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీరా సైనింగ్ ఆఫ్.